మన మైండ్ మనల్ని ఎలా మోసం చేస్తుంది? మనం చెప్పే మాట మన మైండ్ ఎందుకు వినడం లేదు? మనం ఏదైనా పని చేయాలని స్టార్ట్ చేసేటప్పుడు మనల్ని బద్ధకంగా మన మైండ్ ఎలా మారుస్తుంది? రేపటి నుంచి పొద్దున్నే 5 గంటలకే లేవాలని చెప్పేసి అర్ధరాత్రి అలారం పెట్టుకొని పడుకుంటాం. పొద్దున్నే 5 గంటలకి అలారం మోగుతుంది. వెంటనే మన మైండ్ మనతో నెమ్మదిగా ఎలా ఉంటుంది? నిన్న బాగా అలసిపోయావు కదా, ఈరోజు నిద్రపో, రేపటి నుండి చూద్దాంలే అని చెప్పేసి ఉంటుంది. అదే విషయాన్ని మనం కూడా నిజమని నమ్మేసి వెంటనే అలారం ఆఫ్ చేసి నిద్రపోతాం. అయితే మన మైండ్ మనకి ఇలా ఎందుకు చెప్తుంది? మన మైండ్ మనల్ని ఇలా మోసం చేయడానికి గల కారణం ఏంటంటే, మన మైండ్ డిజైన్ చేయబడేది మనం ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడానికో, లేకపోతే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వడానికో, లేకపోతే ఏదైనా సక్సెస్ఫుల్ పర్సన్‌లా మారడం కోసమో కాదు. కేవలం మనల్ని బ్రతికి ఉంచడానికి మాత్రమే మన మైండ్ అనేది డిజైన్ చేయబడింది. కాబట్టి మనల్ని ఇలా మైండ్ అనేది మోసం చేయడం జరుగుతుంది. లక్షల సంవత్సరాల క్రితం మానవుడు అడవుల్లో బ్రతికేటప్పుడు ఇటువైపు నుంచి ఏ పులి వస్తుందో, ఏ సింహం వస్తుందో, లేకపోతే ఇంకే జంతువు వచ్చి తనపై దాడి చేస్తుందో అనే భయంతో మైండ్ అనేది భద్రత కోసం ఎనర్జీ సేవ్ చేయని చెప్పేసి సిగ్నల్ పంపిస్తూ ఉండేదన్నమాట. దీన్ని సైంటిఫిక్ ఏమంటారంటే హోమియోస్టాసిస్ అంటారు. అంటే కదలకుండా ఒకే చోట కూర్చో, కష్టపడకు అని చెప్పేసి మైండ్ సిగ్నల్ ఇవ్వడం అనేది చేస్తుందన్నమాట. అయితే ఇప్పుడు మీరు కొత్తగా దానికి పని చెప్పడం స్టార్ట్ చేస్తే, లైక్ చదువు అని కానీ, లేకపోతే ఇంకేదైనా పని చెప్పినట్లయితే అది ఒక ప్రమాదంలా భావించి వెంటనే మనకి సాకులు చెప్పడం స్టార్ట్ చేస్తుంది, మరియు మనల్ని మోసం చేస్తుంది అనమాట. తర్వాత చేద్దాంలే అని చెప్పేసి పోస్ట్ పోన్ చేస్తుంది. అయితే ఇలాంటి సమయంలో మనం దాన్ని కంట్రోల్ చేయాలంటే కొన్ని సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి. అవేంటని చూద్దాం రండి. ఫస్ట్ మనందరికీ తెలిసిన విషయం 5 సెకండ్స్ రూల్ అనేది. ఈ 5 సెకండ్స్ రూల్ అనేది ఏంటంటే, మనం ఏదైనా పని చేద్దాం అనుకునేటప్పుడు, లేదా నిద్రలో నుండి లేవాలనుకునేటప్పుడు 5 సెకండ్స్, కేవలం 5 సెకండ్స్ మాత్రం 1 to 5 నెంబర్స్ లెక్కెట్టినట్టయితే మన మైండ్కి మనం చిన్న గ్లిచ్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట. ఇలా చిన్న గ్లిచ్ ఇవ్వడం వలన మన మైండ్ మనం అపోజ్ చేసినట్టు అవుతుంది. మన మైండ్ ఎప్పుడైతే మనం అపోజ్ చేస్తామో వెంటనే మనం చెప్పే మాట వినడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మైండ్ అది చెప్పే సాకులు అనేవి మనం వినకుండా వెంటనే మన పని మనం స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇంకో మెథడ్ థర్డ్ పర్సన్ టాకింగ్ అనమాట. మనతో మనం ఎప్పుడైనా సరే థర్డ్ పర్సన్లో మాట్లాడాలి. ఇలా మాట్లాడినట్టయితే మన మైండ్ ఆ థర్డ్ పర్సన్ చెప్పే మాట అనేది వినడం స్టార్ట్ చేస్తుంది. సాధారణంగా మన మైండ్ అనేది ఏంటంటే, పని చేయాలనుకునేటప్పుడు సాకులు చెప్పడం స్టార్ట్ చేస్తుంది అనమాట. అప్పుడు మోసం చేయడం స్టార్ట్ చేస్తుంది. బద్ధకంగా ఉంది, నెక్స్ట్ చేద్దాంలే అని చెప్పి మనతో చెప్తుంది. దాన్ని వెంటనే మనం నమ్మి నెక్స్ట్ ఆ పనిని పోస్ట్ పోన్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా థర్డ్ పర్సన్లో దానికి మనం ఎమోషనల్గా కాంటాక్ట్ అయినట్లయితే మనం చెప్పే పని ఖచ్చితంగా అది చేయడం అనేది స్టార్ట్ చేస్తుంది. ఎలా అంటే, ఎగ్జాంపుల్కి మీ పేరు ఎగ్జాంపుల్ అశోక్ అనుకోండి. అశోక్ నువ్వు ఈ పని చేయి, నెక్స్ట్ నువ్వు ఈ పని స్టార్ట్ చేయి అనే విషయాన్ని మైండ్కి గట్టిగా చెప్పగలగాలన్నమాట. ఇలా చెప్పినట్టయితే ఏం చేస్తుందంటే, మైండ్కి మనం ఒక రకమైన సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇవ్వడం వలన అది వెంటనే ఏదైతే సాకులు చెప్పడం ఉంటుందో ఆ సాకులు చెప్పడం ఆపేసి దానికి ఏదో వర్క్ చెప్పేటట్టు అనుకుని వెంటనే మన పని మనం స్టార్ట్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. సైంటిఫిక్గా ఇది ఏం జరుగుతుందంటే, యాక్చువల్గా ఇక్కడ ఎమోషనల్ పార్ట్ అనేది 2 పార్ట్స్ ఉంటాయి. ఎమోషనల్ పార్ట్ అండ్ లాజికల్ పార్ట్. ఇలా చెప్పేటప్పుడు థర్డ్ పర్సన్లో మనం మాట్లాడేదానికి చెప్పేటప్పుడు ఈ ఎమోషనల్ పార్ట్ అనేది శాంతించి లాజికల్ పార్ట్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇలా లాజికల్ పార్ట్ అయితే ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో వెంటనే మన బ్రెయిన్ అనేది మనం చెప్పే మాట వినడం వల్ల మనకి అది ఎలాంటి షాక్లో చెప్పకుండా మనం చెప్పిన పని చెప్పిన టైంకి చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే, ది డోపమైన్ ట్రాప్. ఈ డోపమైన్ ట్రాప్ అంటే ఏంటంటే, మన మైండ్లో డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది అనమాట. ఇది మనకి ఆనందాన్ని, చాలా సంతోషాన్ని ఇన్స్టెంట్గా ఇస్తుంది. మనం చదవడం వలన, లేకపోతే ఇంకేదైనా లాంగ్ లైఫ్ గోల్ వలన అది చాలా టైం పడుతుంది. సో ఈ డోపమైన్ అనేది రిలీజ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి మనం ఇన్స్టెంట్గా టీవీ చూడడానికి కానీ, మొబైల్ చూడడానికి కానీ ఇష్టపడతాం. ఇలా టీవీ కానీ, మొబైల్ కానీ చూడటం వల్ల ఇన్స్టెంట్గా మనకి డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. వెంటనే మనకి సంతోషం అనేది పుడుతుంది, ఆనందంగా ఉన్నామనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఈ వీడియోస్ కూడా చూసేటప్పుడు షార్ట్స్ వీడియోస్ చూడడం వలన ఇన్స్టెంట్గా అనమాట ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇలా రిలీజ్ అవ్వడం వల్ల మనం చాలా ఆనందంగా ఉన్నాం అనే భ్రమని మన మైండ్ మనకు కల్పిస్తుంది. దీనివల్ల మనకి నష్టమే తప్ప ఎలాంటి లాభం లేదు.
ఇలా మన మైండ్ అనేది ఈ డోపమైన్కి బాగా అలవాటు పడిపోతుంది అనమాట. ఇన్స్టెంట్గా ఈ డోపమైన్ రిలీజ్ చేస్తే ఆనందంగా ఉన్న ఫీలింగ్కి మనల్ని తీసుకొస్తుంది. కాబట్టి మనల్ని ఏ పని చేయకుండా ఇన్స్టెంట్గా అనమాట షార్ట్ టైంలో ఈ డోపమైన్ రిలీజ్ చేయించుకొని మనల్ని మనం ఆనంద పెట్టుకోవడానికి మనం ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాం. కాబట్టి మనం ఈ ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం అనేది ఆశించకుండా లాంగ్ టైం కష్టపడడం, నెక్స్ట్ బాగా ప్లాన్డ్గా చదవడం కానీ ఇంకా ప్లాన్డ్గా ఏదైనా వర్క్ చేయడం వల్ల లాంగ్ టైంలో సక్సెస్ సాధించడం కోసం డోపమైన్ ఇప్పుడు కంట్రోల్ చేసుకున్నట్టయితే మనం లాంగ్ టైం సక్సెస్ సాధించడం కోసం చాలా ఈజీ అవుతుంది అనమాట. ఇలా చేయడం కోసం మన మైండ్ని మనం కంట్రోల్లో చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అమిగ్డాలా హైజాక్. ఇదేంటంటే మన బ్రెయిన్లో ఉన్న చిన్న పార్ట్ అనమాట. ఇది మన బ్రెయిన్కి ఈ అమిగ్డాలా హైజాక్ అనేది ఏంటంటే మన బ్రెయిన్లో ఉన్న చిన్న పార్ట్. దీని బాధ్యత ఏంటంటే మనల్ని సేఫ్గా రక్షణగా ఉంచడం అనేది దీని బాధ్యత అనమాట. దీనివలన ఇదేం చేస్తుందంటే మనం ఏదైనా కష్టమైన పని కానీ బోర్ కొట్టే పని కానీ స్టార్ట్ చేసినట్టయితే ఇది వెంటనే మనకి ఎస్కేప్ చేసి ఈజీగా కంఫర్ట్గా ఉన్న వర్క్ వైపు తీసుకెళ్ళడం అనేది దీని యొక్క పని అనమాట. దీనివల్ల మనం కష్టపడకుండా ఈజీగా ఉండేటట్టు కంఫర్ట్ జోన్లో ఉండేటట్టు మనల్ని మన బ్రెయిన్ అనేది మోటివేట్ చేస్తుంది. యువర్ మైండ్ ఈజ్ ఏ వండర్ఫుల్ సర్వెంట్ బట్ ఏ టెరబుల్ మాస్టర్. అంటే దీని అర్థం ఏంటంటే అండి, మీ మైండ్ అనేది మీరు చెప్పినట్లు విన్నట్లయితే అది మీకు ఒక అద్భుతమైన సేవకుడిలా పనిచేస్తుంది. అదే మీ మైండ్ మీ మాట వినకుండా మీ మైండ్ చెప్పిన మాటే మీరు విన్నట్లయితే అది మీకు ఒక ప్రమాదకరమైన యజమానిలా తయారవుతుంది అనమాట. ప్రమాదకరమైన యజమాని అంటే ఎలా ఉంటాడో తెలుసు కదండి. సో మీ మైండ్ మీ కంట్రోల్ ఉండేటట్టు చూసుకోండి. దీనికోసం మనం పైన చెప్పిన విధంగా దాన్ని మన మైండ్ మన కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మన మైండ్ మన కంట్రోల్ ఉంచుకుంటే మన సక్సెస్ అనేది ఈజీ అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అండి.